ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 27వ సర్గయందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని త్రిజటా స్వప్నము అనే కథగా విందాం. సీత మాటలు విని రాక్షస స్త్రీలు చాలా కోపావేశం చెందారు. వారిలో కొందరు సీత మాటలను దురాత్ముడైన రావణునకు చెప్పడానికి వెళ్లారు. చూడ్డానికి భయంకరంగా ఉండే ఆ రాక్షస స్త్రీలు సీతను సమీపించి మరల పూర్వం చెప్పిన విషయాన్ని చెబుతూ అనర్థకరమైన పరుషవాక్యాలు పలికారు. అనార్యురాలు, పాప నిశ్చయము గలదానువు అయిన ఓ సీత, రాక్షస స్త్రీలు ఈనాడు ఇప్పుడే నీ మాంసాన్ని సుఖంగా భక్షించేస్తారు. ఆ రాక్షస స్త్రీలు ఆ విధంగా బయటపెడుతూ ఉండగా చూసి అంతవరకు నిద్రించిన త్రిజట అనే ఒక వృద్ధ రాక్షసి వాళ్లతో, ఓ దుష్టులారా, మీరు భక్షించవలసింది జనకుని ప్రియపుత్రిక దశరథుని కోడలు అయిన సీతను కాదు. మిమ్మల్ని మీరు భక్షించండి. ఇప్పుడే నాకొక భయంకరము రోమాంచము పుట్టించినది అయిన స్వప్నం వచ్చింది. అది రాక్షసుల వినాశనాన్ని, ఈమె భర్త అభ్యుదయాన్ని సూచిస్తోంది అని పలికింది. క్రోధంతో నిండి ఉన్న ఆ రాక్షస స్త్రీలందరూ త్రిజట మాటలు విని భయపడుతూ ఆమెను, నీవు రాత్రి ఎలాంటి స్వప్నాన్ని చూసావో చెప్పు అని అడగగా, త్రిజట తనకు ఆ సమయంలో అంటే ఉషకాలంలో వచ్చిన స్వప్నాన్ని గురించి ఈ విధంగా చెప్పింది. లక్ష్మణ సహితుడైన రాముడు తెల్లని మాలలు వస్త్రాలు ధరించి 1000 హంసలు మోయగా ఆకాశం నందు సంచరిస్తున్న ఏనుగు దంతములతో నిర్మించిన పల్లకి ఎక్కి వచ్చాడు. సీత కూడా తెల్లని వస్త్రాలు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లుగా నాకిప్పుడు స్వప్నంలో కనబడింది. కాంతి సూర్యునితో కలిసినట్లు సీత రామునితో కలిసింది. మరల రాముడు 4 దంతాలు ఉన్న పర్వతం వంటి మహాగజాన్నెక్కి లక్ష్మణునితో కూడా కూడి సంచరిస్తున్నట్లు నాకు కనబడింది. పిమ్మట ఆ నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు తమ కాంతితో ప్రకాశిస్తూ తెల్లని మాలలు వస్త్రాలను ధరించి జానకి దగ్గరకు వచ్చినట్లుగా నాకు కనబడ్డారు. పిమ్మట జానకి ఆ పర్వత అగ్రమునందున్న ఆకాశమునందున్న ఆ గజాన్ని రాముడు నిలపగా దాని మూపుపైకి ఎక్కింది. అటు పిమ్మట కమలముల వంటి నేత్రాలు గల సీత భర్త అంకము నుండి పైకి లేచి చేతితో సూర్యచంద్రులను తడుముతున్నట్లు నాకు కనబడింది. అటు పిమ్మట రామలక్ష్మణులు విశాలాక్షి అయిన సీత ఎక్కి ఉన్న ఆ మహాగజం లంక పైభాగమునందు నిలిచింది. రాముడు భార్య అయిన సీతతో తెల్లని 8 వృషభాలు కట్టిన రథంతో స్వయంగా ఇక్కడికొచ్చాడు. పరాక్రమవంతుడు పురుష శ్రేష్ఠుడు అయిన ఆ రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి సూర్యుని వలె ప్రకాశిస్తున్న దివ్యమైన పుష్పక విమానాన్ని ఎక్కి ఉత్తర దిక్కు వైపు వెళ్ళాడు. మహావిష్ణువుతో సమానమైన పరాక్రమం గల ఆ రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని, సీతను నేను ఈ విధంగా స్వప్నంలో చూశాను. పాపాత్ములు స్వర్గాన్ని ఏ విధంగా జయించలేరో అదేవిధంగా సురులు గాని అసురులు గాని రాక్షసులు గాని మహా తేజస్శాలి అయిన రాముని జయించజాలరు. రావణుడు ఎర్రని వస్త్రాలు, ఎర్రని కరవేర పుష్పముల మాలలో ధరించి శరీరానికి తైలం పూసుకుని తైలం త్రాగుతూ మత్తుడై నేలపై పడినట్టు నాకు కనబడ్డాడు. ముండితమైన శిరస్సుతో నల్లని వస్త్రాలు ధరించిన రావణుడు పుష్పక విమానం నుండి పడిపోయినట్లు, అతనిని ఒక స్త్రీ ఈడుస్తున్నట్లు నాకు మరలా కనిపించింది. రావణుడు ఎర్రని మాలలు ధరించి ఎర్రని మైపోత పూసుకొని తైలం త్రాగుతూ భ్రాంతి చెందిన చిత్తంతో వ్యాకులములైన ఇంద్రియములతో నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు కట్టిన రథం ఎక్కి వెళ్ళాడు. రావణుడు గాడిదను ఎక్కి దక్షిణ దిక్కువైపు వెళ్ళిపోయాడు. రాక్షసరాజైన రావణుడు భయంతో దిక్కుతోచక ఆ గాడిద మీద నుంచి తలక్రిందులుగా నేలపై పడినట్లు మరలా నాకు కనబడ్డాడు. ఆ రావణుడు వెంటనే లేచి కంగారు పడుతూ భయంచే పీడితుడై మదంతో వ్యాకులుడై దిగంబరుడై పిచ్చివాని వలె ఏమేమో చాలా చెడ్డ మాటలు పలుకుతూ సహింపరాని దుర్గంధంతో భయంకరమైన అంధకారబంధురమైన నరకం వంటి మల పంకమును ప్రవేశించి దానిలో మునిగిపోయాడు. ఎర్రని వస్త్రాలు ధరించి శరీరమంతా బురద పూసుకుని ఉన్న ఒక నల్లని స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపు ఈడుస్తున్నది. నిశాచరుడైన కుంభకర్ణుడు కూడా నాకు స్వప్నంలో ఆ విధంగానే కనబడ్డాడు. రావణుని కుమారులందరూ తైలం పూసుకుని ఉన్నారు. వరాహమునికి రావణుడు, మొసలినెక్కి ఇంద్రజిత్తు, ఒంటిని ఎక్కి కుంభకర్ణుడు దక్షిణ దిక్కువైపు వెళ్లారు. వారిలో ఒక విభీషణుడు మాత్రమే తెల్లని మాలలను ధరించి వస్త్రాలను ధరించి తెల్లని మంచి గంధం పూసుకొని శ్వేత ఛత్రము ధరించి నాకు కనబడ్డాడు.
ఆ విభీషణుడు శంఖ దుందుబుల ధ్వనులు, నృత్తములు, గీతములు మొదలైనవి చుట్టూ జరుగుతూ ఉండగా ఉరుము వంటి ధ్వని గల పర్వతము వంటి 4 దంతాల ఏనుగును ఎక్కి 4 మంత్రులతో కలిసి ఆకాశం మీద ఉన్నాడు. రాక్షసులందరూ గుమిగూడి నూనె త్రాగుతూ ఎర్రని మాలలు, వస్త్రాలు ధరించి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నట్లు నేను చూశాను. రమ్యమైన ఈ లంకా పట్టణంలోని గోపురాలు, ముఖద్వారాలు భగ్నములైపోయినట్లు, అశ్వములతోనూ గజములతోనూ సహా ఈ లంక సముద్రంలో మునిగిపోయినట్లు నాకు కనబడింది. రావణుడు రక్షిస్తున్న ఈ లంకాపట్టణాన్ని రాముని దూత, మహావేగవంతుడు అయిన ఒక వానరుడు కాల్చివేసినట్లు నేను స్వప్నం చూశాను. లంక అంతా బూడిదతో నిండి ఉంది. దానిలోని స్త్రీలందరూ తైలాన్ని త్రాగుతూ మహాధ్వనితో అట్టహాసాలు చేస్తూ విర్రిగా గంతులు వేస్తున్నారు. కుంభకర్ణాది రాక్షస శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రాలు ధరించి పేడతో నిండిన గోతుల్లో మునిగిపోయారు. మీరు తొలగిపోండి, సావండి. రాముడు సీతని పొందుట తథ్యం. అతడు తన భార్యను పీడించినారు అనే కోపంతో రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా చంపించి వేస్తాడు. సీత రామునకు అతి ప్రియురాలు, బహుమాన పాత్రురాలు అయిన భార్య. అతనిని అనుసరించి వచ్చి వనవాస వృత్తాన్ని అవలంబించిన సాధ్వి. అట్టి భార్యను ఎవరైనా భయపెట్టినా, దూషించినా రాముడు సహించడు. అందుచేత సీతతో పరుషవాక్యాలు పలకవద్దు, మంచి మాటలే చెప్పండి. సీతను బతిమాలుకుందాం, నాకు ఇదే ఇష్టం. ఎవరైనా స్త్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధమైన స్వప్నం వస్తే ఆమె సుఖ దుఃఖముల నుండి విముక్తురాలై అత్యుత్తమమైన ప్రియాన్ని పొందుతుంది. రాక్షస స్త్రీలారా, ఇంకా ఏమేమో చెప్పి ప్రయోజనం లేదు. ఇంతవరకు ఈమెను భయపెట్టాం, ఇప్పుడు ఇంకా ఈమెను బ్రతిమాలుకొంట మంచిది. రాక్షసులకు రాముని నుండి గొప్ప ఆపద వచ్చి పడింది. జనకాత్మజి అయిన సీతకు నమస్కరించి అనుగ్రహింప చేసుకుంటే ఈమె మనలను మహాభయం నుంచి రక్షిస్తుంది. విశాలాక్షి అయిన ఈ సీత అవయవములలో అంతములేని దుఃఖాన్ని సూచించే చెడ్డ లక్షణము అతి సూక్ష్మమైనది కూడా ఏదీ నాకు కనబడటం లేదు. ఈమె శరీర కాంతిలో మాత్రం కొంత లోపాన్ని చూస్తున్నాను. అందుచేతనే విమానమును ఎక్కిన అనగా భోగాలను అనుభవించవలసిన దుఃఖములను అనుభవించకూడని సీతకు దుఃఖం కలిగింది అని తలుస్తున్నాను. సీతకు కార్యసిద్ధి త్వరలోనే కలుగునట్లు కనిపిస్తోంది. రావణుని వినాశనం, రాముని విజయము కూడా దగ్గరలోనే ఉన్నట్లు కనబడుతోంది. ఈమె గొప్ప ప్రియవార్తను విననున్నది అనే విషయమునకు సూచనగా పద్మపత్రము వలె ఆయుతమైన ఈ నేత్రము అనగా సీత ఎడమ కన్ను అదురుతోంది. సాధు స్వభావం గల ఈ సీత ఎడమ భుజము హఠాత్తుగా పొంగినదై కొంచెం అదురుతున్నది. ఏనుగు తొండంతో సమానము శ్రేష్టము అయిన ఈ సీత ఎడమ తొడ అదురుతున్నది. రాముడు దగ్గరనే ఉన్నాడు అని ఇది సూచిస్తున్నది. ఒక పక్షి కొమ్మపై ఉన్న గూటిలో కూర్చుండి మాటిమాటికి ఊరడింపు మాటలు పలుకుతూ చాలా ఉత్సాహంతో కూడినదై స్వాగత వచనాలు పలుకుతూ రాముడు రానున్నాడు అని సీతకు చెప్పుచున్నట్లున్నది అని త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని రాక్షస స్త్రీలతో పలికినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందలి 27వ సర్గ ఎందలి గల 51 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని త్రిజటా స్వప్నము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ ఎందల 28వ సర్గ ఎందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత విలపిస్తూ ప్రాణములు విడవడానికి ఉద్యమించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.